నైజాం యొక్క వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి మజ్లిస్ పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ భుజాల మీద వేసుకొని తనదైన రీతిలో మళ్ళీ పాత బస్తీ యొక్క స్వరూపాన్ని ఈ ప్రాంతంలో ప్రతిబింబించడం కోసము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి మజ్లిస్ పార్టీకి డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితిని ఈరోజు ఈ యొక్క జుబ్లీహిల్స్ యొక్క ప్రజలు చూడటం అవుతుందో ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు. ప్రజాస్వామ్యము పుస్తకం పట్టుకొని రాజ్యాంగిక పుస్తకం పట్టుకొని వీధి వీధి తిరుక్కుంటా గొప్ప మాటలు చెప్పుకుంటా పనికిరాని విషయాల పట్ల ప్రజలకు ఆసక్తి లేని యొక్క విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిని ఎవరు కూడా హర్షించట్లేదు. బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం జరిగింది. బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిరోజుగా కూడా రాబడిని చూసుకుంటూ దాన్ని మొత్తంగా కూడా కాజేసుకుంటూ ఢిల్లీకి దర్బారుకు పంపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అనేక మంది ఈరోజు ఈ ప్రాంతంలో నివసించే అనేక మందిగా కూడా గతంలో ఇక్కడ అనేక వాళ్ళను చూసినారు, అనేక పార్టీలు చూసినారు. టీడీపీని చూసినారు, టీఆర్ఎస్ని చూసినారు, కాంగ్రెస్ని చూసినారు. కానీ ఈరోజు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థిని తప్పనిసరిగా అసెంబ్లీకి పంపించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పేద వర్గాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వచ్చున్నాయి. ఎందుకంటే పేదవాని యొక్క ప్రతినిధిగా ఈరోజు పార్లమెంట్లో మొదటిసారి అడుగుపెట్టి మూడోసారి ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా రావాలి